Hi, my dear friends. Welcome to you once again. Dear students, we are in the topic question number 14, how to face major discourses. For that purpose, already we have done 2 videos. ప్రియతి ప్రేమని విద్యార్థులారా, మనము 14వ క్వశ్చన్ అయిన మేజర్ డిస్కోర్సెస్ని ఏ విధంగా ఫేస్ చేయాలి అనే అంశం పైన మనం గత 2 వీడియోలు చేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఫస్ట్ వీడియోలో 14వ క్వశ్చన్ని మనం ఫేస్ చేయాలంటే మనము ఎన్ని రకాలైన డిస్కోర్సెస్ పైన మనం గ్రిప్ సాధించాలి అనేది నేర్చుకున్నాం. మొత్తం 11 రకాలైన మేజర్ డిస్కోర్సెస్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ 11 మేజర్ డిస్కోర్సెస్లో మనం మొదటి వీడియోలో 8 డిస్కోర్సెస్ గురించి మనం చెప్పుకున్నాం. తర్వాత పబ్లిష్ అయిన 2వ వీడియోలో లెటర్ రైటింగ్ పైన పూర్తిగా అవగాహన వచ్చేట్టుగా నేను ఒక ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఇది 3వ వీడియో. అంటే మనం మొత్తం 11 డిస్కోర్సెస్లో 9 డిస్కోర్సెస్ నేర్చుకున్నాం, మేజర్ డిస్కోర్సెస్. ఇక మిగిలిన స్క్రిప్ట్ ఫార్ కొరియోగ్రఫీ, ఆ తర్వాత బయోగ్రాఫికల్ స్కెచ్ అనే 2 మేజర్ డిస్కోర్సెస్ మిగిలి ఉన్నవి. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు రైట్ స్క్రిప్ట్ ఫార్ కొరియోగ్రఫీ అండ్ హౌ టు మేక్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ యూజింగ్ ద గివెన్ ఇన్పుట్ అనేది ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. Dear friends, as usual, I am requesting you, please subscribe this channel. If you like these videos, please like them, share them. If you want to say something, you please comment the videos. Thank you very much. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే స్క్రిప్ట్ ఫార్ కొరియోగ్రఫీ. కొరియోగ్రఫీ అంటే ఏంటంటే యాక్షన్, కొరియోగ్రఫీ ఏంటంటే డాన్స్. మామూలుగా యాక్షన్ సాంగ్స్ కానీ డాన్సులు కానీ దేనికి ఉంటాయంటే పోయంకే ఉంటాయి. అందువల్ల ఈ డిస్కోర్స్లో మీకు అన్సీన్ పోయం ఒకటి ఇస్తాడు. ఆ పోయంలో కొన్ని స్టాంజర్స్గా ఉండొచ్చు, దట్ మే బి షార్ట్ పోయం ఆర్ దట్ మే బి లెంగ్తీ పోయం, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ పోయంలో మీకు ఒక ఇన్పుట్గా కొంత అంశాన్ని ఇస్తాడనమాట. వాటిని తీసుకొని మనము 6 ఎలిమెంట్స్లోకి మార్చాలి. చాలా సులభం, చదవాల్సిన పనే లేదు, బ్రెయిన్ అప్లై చేయాలి, ఇచ్చిన పోయంని అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన ఎలిమెంట్స్ అన్నింటినీ బ్రెయిన్లో పెట్టుకొని నీట్గా రాసుకుంటూ పోవడమే. 10 మార్కులు హ్యాపీగా సంపాదించుకుంటారు మీరు. యా డియర్ స్టూడెంట్స్, జస్ట్ అబ్జర్వ్ ద 6 ఎలిమెంట్స్. First one is the title, means title of the poem. Second one is theme of the poem, ముఖ్యమైన ఉద్దేశం. థర్డ్ వన్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ ద థీమ్, అంటే ఆ థీమ్ పైన ఏమన్నా ఉదాహరణలు ఉన్నాయా, లింకింగ్ విత్ కాంటెంపరీ వరల్డ్, ఏమన్నా స్పెషల్ సిచ్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఇన్స్టాన్సెస్లో మనం రాయాలి. తర్వాత క్యారెక్టర్స్ అండ్ యాక్షన్స్, ఏమన్నా క్యారెక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, దీంట్లో మనం యాక్షన్గా ఏమన్నా మనం మలచచ్చా, జస్ట్ లైక్ స్క్రీన్ ప్లే. తర్వాత లొకేషన్, అంటే ఆ పోయం చదువుకున్న తర్వాత అది ఏ లొకేషన్లో జరిగి ఉండొచ్చు, యూ హ్యావ్ టు ఇమాజిన్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. దెన్ ఫైనలీ యూ హ్యావ్ టు సెట్ ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్. స్టాంజా 1 ఎటువంటి యాక్షన్ మనం పెట్టగలం, స్టాంజా 2 ఎటువంటి యాక్షన్ పెట్టగలం, స్టాంజా 3 ఏ విధంగా యాక్షన్ పెట్టగలం. ఎన్ని స్టాంజాస్ ఉంటే అన్ని స్టాంజాస్ రాయాలి. ఒకవేళ 2 స్టాంజాసే ఉన్నాయి, 2 స్టాంజాస్కు మనం సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ సెట్ చేసేసి మనం దాన్ని కన్క్లూడ్ చేయడమే. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను ఒక అన్సీన్ పోయం ఒకదాన్ని మీకు చెప్పి ఎగ్జాంపుల్గా చెప్పి ఏ విధంగా రాయాలా అనేది నేను మీకు చెప్తాను. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ బ్యాగింగ్ మోర్ మార్క్స్ వితౌట్ టచింగ్ ద టెక్స్ట్ బుక్. సి సుందర్లాల్ బహుగుణ అంటానే మీకు చిప్కో మూమెంట్ గుర్తుకొస్తుంది. ఆయన ఒక మంచి పోయం రాశారు, చిన్న పోయం. అది మీకు
చెప్పి దాంట్లో నుంచి మనము స్క్రిప్ట్ ఫర్ కొరియోగ్రఫీ చేయాలని నేను అనుకుంటున్నాను. See, what is that? That is, don't touch me with an axe. I too feel pain. I am your friend. Don't touch me with an axe. I too feel pain. I am your friend. I bring you fresh air. I bring you water. I bow down before you. Why do you cut me down? I bring you water. I bring you fresh air. I bow down before you. Why do you cut me down? Don't touch me with an axe. I too feel pain. I am your friend. This is a small poem composed by Sundarlal Bahud garu, Chipko movement leader. You know very well that. Chipko antane save the trees. మీకు క్లియర్గా అర్థమైపోయింది. నన్ను ఎందుకు మీరు కట్ డౌన్ చేస్తారు, నేను మీ ఫ్రెండ్నే కదా అని చెప్పి ఆ చెట్టు తన మనోభావాలను, తన బాధను వుడ్ కట్టర్స్కి కానీ తర్వాత గ్రామస్తులకు కానీ చెప్పుకుంటూ ఉంది. ఇది ఈ పోయం మీకు వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కొరియోగ్రఫీ స్క్రిప్ట్ చేయగలం? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ టైటిల్. టైటిల్ మీరు మన ఇష్టం అనమాట. మన బ్రెయిన్ ఏం చెప్తే అది మనం పెట్టుకోవచ్చు, దానికి రెలవెంట్గా ఉండాలి. ఈ చెట్ల గురించి వచ్చింది కాబట్టి టైటిల్ ఏంది? ఆ చెట్టు బాధపడుతూ ఉంది. నేనేం టైటిల్ పెడుతున్నాను? ఆ చెట్టు బాధపడుతుంది కాబట్టి అగోనీ ఆఫ్ ఎ ట్రీ. అగోనీ అనేది పెద్ద పదం అనుకుందాం, మీకు రాదు. అగోనీ కన్నా చిన్న పదం ఏంది? పెయిన్ ఆఫ్ ఎ ట్రీ, సాడ్నెస్ ఆఫ్ ఎ ట్రీ. ఈ విధంగా ఆ టైటిల్లో మీరు ఏదో ఒకటి పెట్టచ్చు, ఆటోమేటిక్గా ఒక మార్క్ పడిపోతుంది. తర్వాత థీమ్ ఏంటి? చెట్టు నన్ను కొట్టదురా బాబు అని చెప్పేసి అంటుంది. దానికి థీమ్ ఏం పెట్టుకోవచ్చు? నేనైతే సేవ్ ద ట్రీస్, ప్రొటెక్ట్ ద ట్రీస్, ఈ విధంగా పెట్టుకోవచ్చు. అయిపోయింది, థీమ్ అయిపోయింది. మూడవది ఇన్స్టాన్సెస్. రెలవెంట్ కాంటెంపరీ వరల్డ్కు మనం దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఫర్ అర్బనైజేషన్. అర్బనైజేషన్లో ఏముంది? అన్ని ట్రీస్ అన్నీ కొట్టేస్తున్నారు. డిఫారెస్టేషన్, మొత్తం ట్రీస్ అన్నీ కొట్టేస్తున్నారు. అదే అట్లా మీరు దాన్ని ఏం చేస్తారంటే అక్కడ ఇన్స్టాన్సెస్, అర్బనైజేషన్, డిఫారెస్ట్రేషన్, ఈ విధంగా అక్కడ పెట్టచ్చు. ఆ తర్వాత ఫోర్త్ వన్ ఈజ్ క్యారెక్టర్స్ అండ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్స్లో మెయిన్ క్యారెక్టర్ ఏంది? ట్రీ. తర్వాత ఏంది? వుడ్ కట్టర్స్. ఇంకా మీరు ఏమన్నా పెట్టాలంటే చిల్డ్రన్ పెట్టచ్చు. ఇంకా ఏమన్నా క్యారెక్టర్స్ పెట్టాలంటే విలేజెస్ పెట్టచ్చు. ఈ విధంగా మన ఇష్టం వచ్చినట్టు మన బ్రెయిన్ బట్టి మన క్యారెక్టర్స్ని పెంచుకుంటూ పోవచ్చు. అక్కడ సీ హియర్ ట్రీ, వుడ్ కట్టర్స్, దెన్ స్టూడెంట్స్, విలేజెస్. 4 క్యారెక్టర్స్ అయినాయి, 4 కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సరే, లొకేషన్ ఎక్కడ ఉండొచ్చు? ఇది అర్బనైజేషన్ అనుకున్నాం అనుకోండి, సిటీ. మీరు లొకేషన్ రాసుకోవచ్చు, లేదు ఫారెస్ట్ రాసుకోవచ్చు. అట్లా లొకేషన్ ఎక్కడుంది అనేది మనము గెస్ చేసుకొని రాసుకోవాలి. ఇక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్. స్టాంజా 1. స్టాంజా 1లో మనం ఏం చెప్పాము? డోంట్ టచ్ మీ విత్ అన్ యాక్స్, ఐ టు ఫీల్ పెయిన్, ఐ యామ్ యువర్ ఫ్రెండ్. ఇది ఒక స్మాల్ స్టాంజా. ఈ స్టాంజాలో మనం ఏం చేసుకున్నాం? ఇక్కడ ఫస్ట్ ఏం యాక్షన్ పెట్టచ్చు? ఒక పిల్లవాడు ట్రీ లాగా నిలబడుకుంటాడు. ఏ బాయ్ స్టాండ్స్ లైక్ ఏ ట్రీ అండ్ సేయింగ్ హిస్ యాగోనీ. తన బాధ అంతా ట్రీ రూపంలో చెప్పుకుంటూ వస్తాడనమాట. రెండో స్టాంజా, వుడ్ కట్టర్స్ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఏది? యాక్స్ తీసుకొని, గొడ్డలు తీసుకొనేసి. అదొక యాక్షన్. వుడ్ కట్టర్స్ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ ద ట్రీ టు ఫెల్ డౌన్. అదొక యాక్షన్. మూడో స్టాంజాలో ఇంకొక యాక్షన్ మనం ఏం పెట్టుకోవచ్చు? స్కూల్ చిల్డ్రన్ అండ్ విలేజర్స్ టు ran towards the tree to stop the woodcutters and to hug the trees. Finally, the tree has been saved. అయిపోయింది. నేనేం బుక్ చదవలేదు, మీరేం బుక్ చదవలేదు, కథలాగా వింటున్నారు. ఆ కథను ఇంగ్లీష్లో రాస్తున్నారు. 10 మార్కులకి 8 మార్కులు సంపాదిస్తున్నారు. ఇది ఇంగ్లీష్ పేపర్ అంటే. సో డియర్ స్టూడెంట్స్, యూ అప్లై యువర్ బ్రెయిన్. బుక్ తీసుకొని బట్టి కొట్టేదానికి ఏమీ లేదు. జస్ట్ నేను చెప్పే వీడియోలు బాగా వినండి,
అదంతా బ్రెయిన్లో పెట్టుకోండి, దాని ప్రకారం రాయండి, మీకు నంబర్ 1గా మార్కులు వస్తాయి. ఇక మిగిలి ఉన్న మేజర్ డిస్కోర్స్ ఏంటంటే బయోగ్రాఫికల్ స్కెచ్. ఇక బయోగ్రాఫికల్ స్కెచ్ వచ్చింది అనుకోండి, ఇంక జస్ట్ కాపీ కొట్టడమే. ఎలా కాపీ కొడతారు? బయోగ్రాఫికల్ స్కెచ్లో కూడా ఎలిమెంట్స్ వాడే ఇస్తాడు ఇన్పుట్గా. ఏమేమి ఇస్తాడంటే చూడండి, ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఎవరిదన్నా ఒకరు తీసుకుంటారు. బయోగ్రాఫికల్ స్కెచ్ అంటేనే అది ఒక మనిషి యొక్క జీవిత చరిత్ర మనం చెప్పామనుకోండి, అది బయోగ్రఫీ. నా జీవిత చరిత్ర నేనే చెప్పుకున్నాను అనుకోండి, ఆటోబయోగ్రఫీ, మీకు తెలిసిందే. బయోగ్రాఫికల్ స్కెచ్లో మనకి ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ ఏంటి? ఫుల్ నేమ్, అతని యొక్క పూర్తి పేరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అతను ఎప్పుడు పుట్టాడు, ఆ తర్వాత పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది అందులో ఇస్తాడు. తర్వాత ఒకవేళ గ్రాండ్ పేరెంట్స్ పేర్లు ఇచ్చినా ఇస్తాడు. నెక్స్ట్ ఈజ్ నేషనాలిటీ, అతని ఇండియనా అమెరికన్నా అనేది అతను ఇస్తాడు, నేషనాలిటీ. తర్వాత అతను ఏం చదివాడు, ఎడ్యుకేషన్ అనే ఎలిమెంట్ కింద ఇస్తాడు. తర్వాత అతను ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఆక్యుపేషన్ అనే ఎలిమెంట్ కింద ఇస్తాడు. దెన్ అతనికి ఏమన్నా టైటిల్స్ ఉన్నవా అనేది అందులోనే ఇస్తాడు. తర్వాత అతని ప్రెడిసీజర్స్ అంటే పూర్వీకులు ఎవరు, వారికి ఏమన్నా మంచి చరిత్ర ఉందా, అది అందులో ఇస్తాడు. తర్వాత సక్సెసర్స్, వారికి కాబోయే వారసులు ఎవరన్నా ఉన్నారా, అది అతనే ఇస్తాడు. నోబెల్ అవార్డ్స్ ఏమన్నా వచ్చాయా, అదే ఇస్తాడు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బయోగ్రఫీకి ఎలిమెంట్స్ ఇస్తూ ఉంటాడు. ఎలిమెంట్స్ మారిపోతుండొచ్చు, కానీ ఎలిమెంట్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు కనబడుతూ ఉంటుంది. అవన్నీ చదువుకోండి, ఆ నంబర్ వేయండి, ఒక పారాగ్రాఫ్ లాగా మొత్తం ఆ మ్యాటర్ అంతా రాసేయండి. అంటే ఏంటి, వాడు ఇచ్చిన మ్యాటర్ని మనం ఏం చేసాము, కాపీ కొట్టి కింద రాసాం. మీకు టోటల్గా 5 మార్కుల నుంచి 8 మార్కుల వరకు వస్తాయి. కొంచెం సెంటెన్సెస్ అటు ఇటు బ్రోకన్ సెంటెన్సెస్ అయినప్పటికీ, మంచి సెంటెన్సెస్ ఉంటే 9, 10 రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఎక్కువగా స్లో లర్నర్స్ ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫస్ట్ పాస్ అయిపోవాలి. ఎవరు సంతోషపడతారు? ఫస్ట్ టీచర్స్ కాదు, స్కూల్లో ఉన్న స్టాఫ్ కాదు. ఫస్ట్ సంతోషపడేది, మీరు పాస్ అయితే సంతోషపడేది మీ తల్లిదండ్రులు మాత్రమే. దోస్ ఆర్ ద లివింగ్ గాడ్ అండ్ గాడెస్ ఆన్ ద ఎర్త్. You must have to make your parents very, very, very happy. That is only your duty and responsibility, my dear friends. సో ఈ విధంగా చేశారంటే 11 డిస్కోర్సుల్లో ఏ డిస్కోర్స్ వచ్చినా నంబర్ 1గా రాస్తారు, విజయం మీదే. ఆల్ ద బెస్ట్, మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. I'll go for making so many videos. Directly all videos will come to your house and you can watch them. Please. Bye.